शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे सदाशिवसमारम्भं पंचाचार्यात् बसव जगद्गुरुम् अस्मदाचार्यपर्यन्तं వందే గురు పరంపరం. సమస్తమైనటువంటి శ్రీనంది ఛానల్ ప్రేక్షకులకు అట్లాగే భక్తాదులందరికీ కూడా శ్రావణ మాసం సందర్భంగా శరణార్థులు తెలియజేస్తూ ఉన్నాను. శ్రవణ నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి ఉన్నటువంటి ఈ మాసము ఎంతో పవిత్రమైనటువంటి మాసము. ముఖ్యంగా శివునకును విష్ణువునకును అమ్మవారికి వినాయకునికి సమస్త దేవీ దేవతలకు ఎంతో ముఖ్యమైనటువంటి మాసం శ్రావణ మాసం. అయితే ఇటువంటి ఈ శ్రావణ మాసములో అనేక పండుగలు అనేక పుణ్య తిథులు అనేటువంటివి ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాసము లోపల మన నాగ చతుర్థి లేదా నాగుల చవితి లేదా నాగ పంచమి అంటే 2 రోజుల పండుగగా చవితి పంచమి తిథులలో మరి మహిళలు ముత్తైదువలు పెద్దవారు ఉపవాసం ఉండి ఆ నాగులను పూజించుట పరిపాటి. నాగులు అంటే ఎవరో కాదు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం అని చెబుతారు. అలాగే ఈ మాసము లోపల మరీ ముఖ్యంగా రాఖీ పండుగ అంటే రక్షాబంధన పౌర్ణమి అనేటువంటిది కూడా ఎంతో విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా దానినే జంధ్యాల పున్నమ అని అలాగే హయగ్రీవ పౌర్ణిమ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. నూతన యజ్ఞోపవీత ధారణ ఇవన్నీ కూడా మనకు ఈ పౌర్ణమి సందర్భంగా జరుపుకొనుట పరిపాటి. అలాగే ఈ సంవత్సరము ఒక విచిత్రత ఏమిటంటే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఈ మాసములో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశము అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరించుట అనాదిగా మనకు కనిపిస్తూ ఉన్న శాస్త్రానుసారంగా ఆలోచిస్తే పౌర్ణమి కంటే ముందుగా ఉన్న శుక్రవారమును వరలక్ష్మి వ్రతానికి యోగ్యమైనదిగా స్కంద పురాణములోను మరియు ఇతర పురాణాల్లో ఉంది. అలాగే సదాశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతములో చారుమతి వ్రత కథలో కూడా ఈ అంశం ఉంది. కావున ఈ యొక్క సంవత్సరము ఈ మరి వరలక్ష్మి వ్రతం అనేటువంటిది 3వ శుక్రవారము అనగా ఆగస్టు మాసములో 3వ శుక్రవారం రోజు జరుపుకొనుట అన్ని రకాలుగా శాస్త్ర సమ్మతము. కావున ఈ అంశాన్ని కూడా గమనించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కలశాన్ని అంటే వరలక్ష్మి కలశాన్ని జలముతో గాక బియ్యముతో నింపి మర్యాకులను పెట్టి కలశాన్ని తయారు చేసుకొని పూజించాలి అని వ్రతము లోపల సవిస్తారంగా ఉంది. ఇది మరి విఘ్నులైనటువంటి మీరు గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి పవిత్రమైన ఈ మాసములో శుక్లపక్షములో ఇలాంటి పండుగలు ఉంటే కృష్ణపక్షములో కూడా మరి కృష్ణుని యొక్క జన్మ దినోత్సవమైన గోపాలకృష్ణుని యొక్క గోకులాష్టమి అనేటువంటిది అత్యంత మహిమోపేతమైనటువంటి పండుగ. కృష్ణం వందే జగద్గురుం అంటాం. అంటే ఈ జగత్తుకు గురువుగా కీర్తించబడేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్భవించింది కూడా ఈ యొక్క శ్రావణ మాసపు అష్టమి రోజు, బహుళాష్టమి రోజు. కాబట్టి గోకులాష్టమి అంటున్నాం. అట్లా ఈ మాసములో మరి విశేషత అనేక పండుగలు ఉన్నాయి. అలాగే మరి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే కామధేను స్వరూపులైన మరి మహాత్ములు ఆ యొక్క రాఘవేంద్ర ప్రభువుల వారి మరి ఆరాధనోత్సవాలు కూడా అత్యంత వైభవంగా శ్రావణ మాసములో నిర్వహించుట పరిపాటి. ఇట్లా ఈ గొప్ప శ్రావణ మాసములో అనేక అంశములు ఉన్నాయి. కాబట్టి భక్తాదులు ఈ యొక్క శ్రావణ మాసములో నవవిధ భక్తి మార్గాలతో కూడా మరి ఆ యొక్క పరాత్పరుణ్ణి
మరి పూజించుట మనం చూస్తాము. ముఖ్యంగా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యతం వందే సఖ్యమాత్మ నివేదనం. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన దాస్యతము సఖ్యము ఆత్మనివేదన భక్తితత్వాలు మనకు ఈ మాసము లోపల మరి వినిపిస్తాయి, కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆ యొక్క భజన సంకీర్తనలతో సంగీత స్వరూపము మనకు వీణులకు విందు చేస్తుంది. అది రామనామ సంకీర్తన కావచ్చు, శివనామ సంకీర్తన కావచ్చు, ఇంకా ఏ దేవతలకు సంబంధించిన సంకీర్తన అయినా కూడా ఎంతో చక్కగా రాత్రి వేళల్లో మరి భజనా కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అంతటి పవిత్రమైన ఈ మాసములో ప్రవచనములో భాగంగా మరి ప్రవచనకారుడు ఏదైనా ఒక శివభక్తుని కథనో లేదా విష్ణుభక్తుని కథనో చెబితే ఆ చెప్పిన దాన్ని విన్న జన్మ చరితార్థము దానికంటే ముందుగా శివ సంకీర్తన అనేటువంటిది, విష్ణు సంకీర్తన అనేటువంటిది ఎంతో గొప్పది అని తెలియజేస్తూ శ్రీ పార్వతీ రమణ శ్రీ శంభు గురుమూర్తి నాపాలి పరమేశలింగ ఏ పారదరి లేక రూపావతార మైదాపు జర్సర శంభులింగ సకల యోనులలోను అకలంకమున వెడలి ఒకసారి నిమునుడు వలింగ ప్రకటించిన జింహ పలుకనైతిని మంద బుద్ధినే మనవలెను లింగ మొదలు నవమాసముల్ మాతృగర్భము నుండి ఉదయించి నిలబడితి లింగ సదమలంబైన యాస్తన్యపానంబునకు తుదిగొని ఎలరుచును లింగ మలమూత్రములలోన మునిగి తేలుచు చిన్న ముద్దబాలుడనైతి లింగ తెలివి లేకను కొన్ని దినములు అజ్ఞాన తిమిరంబులో నుంటి లింగ నేనెంత వేడినా నీకేల దయరాదు నీ దాసదాసుడను లింగ నీకిన్ని బుద్ధులు ఎవరు బోధించిరో నాకు చెప్పర ప్రాణలింగ మా తల్లి పార్వతి మరి నీకు చెప్పెన మర్మముంచక తెలుపు లింగ ఘనమైన మా తల్లి గౌరి చెప్పదు నీకు ఘనమైన ఋషులలో లింగ నెనరు గల్గిన లోకహితకారులెవరైనా ఋషులు చెప్పిరే ప్రాణలింగ ఘనమైన యా ఋషులు జరుతము వల్కరు వినయమున చెప్పవే లింగ ముదమి గల్గిన వేళ వదన తలి వనికమతి భ్రమల చాతను లింగ మధురంబుని స్మరుణ మరుతునో మరువనో మరలిపుడు వేడెదను లింగ వాయుజేయగ బుట్టి శ్లేష్మ కంఠము దట్టి ఆయాసమున నొంటి లింగ పాయకను నా జింహ పలుకనైతిని మంద బుద్ధినే మనవలెను లింగ పాయకను నా జింహ పలుకనైతిని మంద బుద్ధినే మనవలెను లింగ యముని కింకరులొచ్చి బలిమి ప్రాణిని బట్టి తొలగదీశకి వేళలింగ హరహరాయని ఇచ్చ పుట్టునో పుట్టదో అరచిని నువ్వేడెదను లింగ అరచిని నువ్వేడెదను లింగ రసిక చింతలపురి రమణ శ్రీగిరి మల్లికార్జునకు శిష్యుడను లింగ విసువకను శివదాస పొసగనేలిన నల్గు దిశలందు నీ కీర్తిలింగ ఈ లింగ స్తుతినెవరు విని ఆడి పాడిన వెలయ పఠించినను లింగ నా లింగ గురుమూర్తి అఖిల సంపదలిచ్చి ఆదరించవే శంభులింగ నా లింగ గురుమూర్తి అఖిల సంపదలిచ్చి ఆదరించవే శంభులింగ అని ఆ యొక్క పరాత్పరుడైన పరమేశ్వరుణ్ణి మరి ఎవరు కీర్తిస్తారో, ఎవరు స్తుతిస్తారో, ఎవరు ధ్యానిస్తారో, ఎవరు పూజిస్తారో, ఎవరు అభిషేకిస్తారో వారి యొక్క జన్మ మరి చరితార్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసములో ఇట్లాంటి కీర్తనలు, అది శివునిదైనా విష్ణువుదైనా, ఆ కీర్తనలు ఆలపించిన విన్న జన్మ చరితార్థము. కావున ఈ సందర్భంగా మన శ్రీనంది మరి ఛానల్ ద్వారా
మీ అందరికీ తెలియజేసేదేమనగా మన సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మీ ఇష్టదైవాలను భక్తి ప్రపత్తులతో మరి పూజించి మీ యొక్క జన్మను చరితార్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పవిత్రమైన శ్రావణ మాసాన్ని భక్తికి నెలవుగా అలాగే ఆ పరాత్పరుని యొక్క కృపకు పాత్రముగా మలుచుకుంటారనేటువంటి విషయాన్ని మరి మీ అందరికీ తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మనీషం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.